హాయ్ అండి, వెల్కమ్ టు నిహరాజ్ ఫ్యాషన్స్. ఈరోజు వీడియో చూశారు కదా, మీషో నుంచి నాకు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో మీకు చూపిస్తాను. మీరైతే వీడియో చూస్తూ ఉండండి, నేను మాట్లాడుతూ ఉంటాను. సో ఈ శారీస్ అన్నీ నాకు మీషో నుంచి వచ్చినవండి. నేను రీసెంట్గా శారీస్ ఆఫ్లైన్లో సెల్లింగ్ చేస్తూ ఉన్నాను, కానీ నాకు మీషోలో కూడా చేస్తే బాగుంటుందేమో అనిపించింది. అంటే వీడియోస్ వస్తున్నాయి కదా యూట్యూబ్లో, అందుకని ట్రై చేద్దాం అనుకున్నాను అని నేను అకౌంట్ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేశాను. నా అకౌంట్ క్రియేట్ చేసిన 2 డేస్కే నాకు ఆర్డర్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత నా దగ్గర ప్యాకింగ్ కవర్స్ లేవండి. నేను ఆర్డర్ పెట్టాను, కానీ బ్రాండెడ్ ప్యాకెట్స్ ఆర్డర్ పెట్టాను. అవి నేను అప్పుడే రీసెంట్గా 2 డేస్ అయింది కదా స్టార్ట్ చేసి, నేను అవి అప్పుడే ఆర్డర్ పెట్టేసరికి ఒక 5 డేస్ అలా అయిపోయింది. అవి రావడానికి టైం పడుతుంది. సో అంతలోపు నాకు ఆర్డర్స్ వచ్చినాయి. నేను వాటిని అలాగే హోల్డ్లో పెట్టాను. హోల్డ్లో పెట్టలేదు, కానీ నేను యాక్సెప్ట్ చేశాను ఆర్డర్. నా దగ్గర ప్యాకింగ్ కవర్స్ లేవని డెలివరీ బాయ్ కాల్ చేశారు నాకు. మేడం మీది అది అంతా రెడీ చేసి పెట్టారా ప్యాకింగ్, మేము వస్తున్నామని. లేదన్నా ఇట్లా ప్యాకింగ్ కవర్స్ లేవంటే సరే ఓకే అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఉన్నారు, లేట్గానే ఉన్నారు. సరే మీరు రెడీ అయిన తర్వాత మాకు చెప్పండి అని చెప్పేసి, కానీ ఆన్నే నాకు వేరే అడ్రస్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి మీకు కవర్స్ దొరుకుతాయని చెప్పి మాకు దగ్గరలోనే దొరికినాయి. ఆయన చెప్పిన అడ్రస్లో అక్కడికి వెళ్ళి నార్మల్ ప్యాకింగ్ కవర్స్ తీసుకొచ్చాను నేను. ఆ ప్యాకింగ్ కవర్స్ వచ్చిన తర్వాత నేను ప్యాకింగ్ చేస్తూ ఉన్నాను అన్నీ. ఒక్కొక్కరిది నేను ఏ కలరు ఎవరు అడ్రస్ అని చెప్పేసి అవి స్లిప్పులు తీసుకొచ్చేసి నేను ఏ శారీలో ఎవరిదో అలా పెట్టేశాను, ప్యాకింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. సో అదిగోండి ఒక్కొక్క చోటు నుంచి వచ్చేసాయి ఆర్డర్స్. నేను అస్సలు అనుకోలేదు అలా వస్తాయని చెప్పి. నేను స్టార్ట్ చేసిన 2-3 డేస్కి నాకు 6 ఆర్డర్స్ వచ్చేసాయి. సో వైట్ బ్లౌజ్ ఈ వైట్ బ్లౌజ్ వచ్చినవి ఒక 3 వచ్చేసాయి. ఇంకోటి పట్టు బార్డర్ ఆర్గాంజా వచ్చింది, ఒకటి డైలీ వేర్ వచ్చింది. సో నేను అనుకోలేదు, ఐఎమ్ సో హ్యాపీ. సో ఎవరైనా మీషో స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చండి. నాకేం ఎక్స్పీరియన్స్ లేదు, నేను కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ఏమో ఇప్పుడు ఎలా జరుగుతుందో నాకు తెలియదు, అవి ఎలా రీచ్ అవుతాయో, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఏమీ తెలీదు. సో చూద్దాం, ఒక ప్రయత్నం చేద్దామని అనుకొని నేను స్టార్ట్ చేశాను. ఆఫ్లైన్లో కూడా నేను సేల్ చేస్తాను, కానీ కొన్నిసార్లు క్యాష్ అనేది కొంచెం లేట్గా అట్లా రావడం అనిపించింది నాకు. సో ఇందులో ఉపయోగం ఉంటుందేమో ఏమన్నా అని చెప్పేసి నేను ఇందులో స్టార్ట్ చేశాను. సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి, మనకు ఆర్డర్స్ బాగానే వస్తాయి అనుకుంటా, ఎందుకంటే నాకు వచ్చాయి కదా. కాకపోతే మన క్వాలిటీ బాగా మెయింటైన్ చేయాలి. సో కొన్ని ఫ్రాడ్ కూడా జరుగుతుందని యూట్యూబ్లో చెప్తున్నారు, అది అందుకోసం బ్రాండెడ్ కవర్స్ వాడితే మనకు యూజ్ ఉంటుంది. సో ఎంత బ్రాండెడ్ వాడినా కూడా కొన్నిసార్లు మనకు రిటర్న్ వస్తే అలాంటి ఛార్జెస్ మనకే పడతాయని కూడా అంటున్నారు కదా. ఏమో తెలియదండి. సరే ఒక 10-15 ఆర్డర్స్ వచ్చినా అందులో ఒక 2 రిటర్న్ వచ్చినాయంటే కనుక పర్లేదు కదా, మనకు ఈ 10 సేల్ అవుతాయి కదా అనే విధంగా నేను అనుకొని స్టార్ట్ చేశాను. సో ఇందులో ఎలా జరుగుతుందో దాన్ని బట్టి నేను డ్రాప్ అవ్వడమా లేదా ఇలాగే కంటిన్యూ అవ్వడమా జరుగుతుంది. నేను అప్లోడ్ చేసింది కూడా నా దగ్గర నేను ఆఫ్లైన్లో సేల్ చేయడానికి తెచ్చుకున్నాను. యాక్చువల్గా ఒక 30 అట్లా తెచ్చుకున్నాను శారీస్, 30-35 తెచ్చుకున్నాను. సో మీషోలో ఏంటంటే 21 క్యాటలాగ్స్ అప్లోడ్ చేయాలి కదా. సో ఆల్రెడీ నా దగ్గర శారీస్ ఉన్నాయి కదా, నేను మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్ చేసేంత పని ఏం లేదని చెప్పేసి, జస్ట్ ఊరికి మన అందులో క్యాటలాగ్ అప్లోడ్ చేసే పనే కదా అని చెప్పేసి నేను మీషో స్టార్ట్ చేశాను. లేకపోతే నేను మరలా తీసుకొచ్చుకోవాలి, 21 క్యాటలాగ్స్ తెచ్చుకోవాలి అనే విధంగా ఏంటి కనుక నేను స్టార్ట్ చేయకపోదునేమో. ఆఫ్లైన్లో సేల్ చేయడానికి నా దగ్గర ఆల్రెడీ శారీస్ ఉన్నాయి కాబట్టి నేను ఇందులో కూడా పెట్టేశాను. అలాగే నేను మరలా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా స్పెషల్గా అని చెప్పేసి. సో అందుకని ఇందులో పెట్టేశాను. నాకు పెట్టిన 2-3 డేస్, 1 వీక్ కూడా ఇంకా కాలేదు. 1 వీక్ లోపు నాకు 6 ఆర్డర్స్ వచ్చేసాయి. అందులో 500, 600, 700 ఇలా ఉన్నాయి ప్రైస్ అనమాట. సో మనం పెట్టిన ప్రైస్ కంటే వాళ్ళు ఆ శారీ వెయిట్ని బట్టి మనకు ఛార్జ్ పడుతుంది. 90 లేదా 100, 120, 150, 180 కూడా పడుతుంది, కొన్నిసార్లు 240 కూడా పడుతుంది. నేను కొన్ని శారీస్ అట్లా ఎక్కువ షిప్పింగ్ ఛార్జెస్ ఉండేటివి తీసి పక్కన పెట్టినాను, నేను అందులో అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే
అంటే నేను ప్రాసెస్లో ఉన్నప్పుడు మనం శారీ ప్రైస్ ఫిక్స్ చేసేటప్పుడు షిప్పింగ్ ఛార్జ్ కూడా మీకు ఇంత పడుతుందని అందులో చూపిస్తుంది. సో షిప్పింగ్ ఛార్జ్ ఎక్కువ పడిన ఆ శారీ నేను తీసి పక్కన పెట్టాను. షిప్పింగ్ ఛార్జ్ ఒక 100 లోపు ఉన్న శారీస్ మాత్రమే నేను అప్లోడ్ చేశాను. ఎందుకంటే మనకు కస్టమర్కు మన ప్రైజు, మన ప్రాఫిట్, తర్వాత షిప్పింగ్ ఛార్జ్ అన్నీ చూసుకుంటే అక్కడ కస్టమర్కి ఎక్కువ పడకూడదు కదా అని చెప్పేసి నేను అలా వెయిట్ ఎక్కువ అనిపించిన శారీస్ పక్కన పెట్టినాను. సో క్వాలిటీ ఉన్నటివి మాత్రమే మెయింటైన్ చేసుకుంటే మనకు రిటర్న్స్ తగ్గుతాయి అనుకుంటాను. సో నాకు కూడా తెలియదండి, ఇవి ప్యాక్ చేస్తున్నాను కదా, ఇవి ఎలా జరుగుతాయో, ఎలా వెళ్తాయో, ఎలా రీచ్ అవుతాయో, వాళ్ళ రివ్యూ ఎలా ఉంటుందో నాకు తెలీదు. సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఆఫ్లైన్లో చేసేవాళ్ళు ఆల్రెడీ మీ దగ్గర శారీస్ ఉంటాయి కదా, సో జస్ట్ మీరు అప్లోడ్ చేయడమే ఒక ప్రయత్నంగా చేసుకోవచ్చు. కాకపోతే నష్టం ఉంటుంది అంటే చెప్పలేము, మనకు ఇక్కడ కూడా ఉండొచ్చు కదా. కొన్ని శారీస్ అందరూ తీసుకున్న తర్వాత కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. సో ఇలా చూసుకున్నా కూడా రెండు ఈక్వల్గానే అనిపించింది నాకు. సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. మీకు ఎక్కువ లాస్ అనిపిస్తే కనుక సో డ్రాప్ అవ్వండి, అందులో అకౌంట్ బ్లాక్ చేసేసి. సో నా సలహా అయితే అది, మీకు మీ ఇష్టం. మీషో స్టార్ట్ చేయాలంటే దాని వెనుక చాలా ప్రాసెస్ ఉంది అండి. నేను ఒక్కో వీడియో యూట్యూబ్లో చూసి ఒక్కో వీడియో చూస్తూ నేను అందులో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాను. సో ఎన్రోల్మెంట్లో ఐడి అనేది మెయిన్ ఇంపార్టెంట్. దానికోసం చాలా అడుగుతుంది, పాన్ కార్డు ఉండాలి, చాలా ప్రాసెస్ ఉంది. మనం ఎక్కడ ఒక్క పిన్ కోడ్లో తప్పిపోయినా కూడా మనకు బ్లాక్ అని ఎర్రర్ అని చూపిస్తూ ఉంటుంది. నేను చాలా ట్రై చేసినాను, బట్ ఫైనల్గా నాకు ఓకే అయ్యింది. క్రియేట్ చేసిన ఒక 2 డేస్కే ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయినాయి. నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాయని చెప్పి. అందుకే నేను కవర్స్ ఆర్డర్ పెట్టలేదు. ఒకవేళ మీరు ఎవరైనా స్టార్ట్ చేసే పడైతే ఫస్ట్ బ్రాండెడ్ కవర్స్ మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు మళ్ళీ వచ్చిన తర్వాత ఇబ్బంది అవుతుంది. నేను ఇప్పుడు నార్మల్ ప్యాకింగే చేస్తున్నాను. యాక్చువల్గా అయితే బ్రాండెడ్ చేస్తే మనకు మన వస్తువు మీద కొంచెం గ్యారంటీ ఉంటుంది. మన ప్రోడక్ట్ కదా, మనమే జాగ్రత్తగా ఉండాలి. సో మీషో నుంచి మన బ్రాండెడ్ వాడడం వల్ల మనకు ఏదైనా మన పోయినా కూడా మన వస్తువు వాళ్ళే డబ్బులు ఇచ్చే విధంగా అని చెప్తున్నారు, నాకు పూర్తిగా తెలీదు. సో అందుకోసమని నేను ఇలా స్టార్ట్ చేశాను. శారీ ఒక కవర్లో పెట్టేసి మళ్ళీ నేను ఆ ప్యాకింగ్ కవర్స్లో పెడుతున్నాను. ఎందుకంటే పైన ఏదైనా డ్యామేజ్ అయినా కూడా శారీకి ఏం కాకూడదు అనే విధంగా. సో బ్రాండెడ్ కవర్స్ అయితే టోటల్ వైట్గా వస్తాయి. అవైతే మనకు ఇంకా బాగా మన ప్రోడక్ట్ ఏముంది, ఏం కలర్ ఉంది అనేది కూడా కనిపిస్తుంది. సో ఈ పేపర్స్ కూడా మనం అందులో లేబుల్ డౌన్లోడ్ చేసిన తర్వాత జిరాక్స్ సెంటర్కి వెళ్తే ఎక్కడైనా సరే ఇస్తారండి జిరాక్స్ అని. మనం పీడిఎఫ్ వాళ్ళకి వాట్సాప్లో పంపిస్తే ఇస్తారు, అది ఏం పెద్ద విషయం కాదు. ప్రింటర్ అది ఏదైనా ఏం కాదండి, మనకు ఎక్కడ జిరాక్స్ సెంటర్ ఉంటే అక్కడ తీసుకోవచ్చు. సో ప్యాకింగ్ కవర్స్ అనేది మెయిన్ మీ దగ్గర మెయింటైన్ చేసుకోండి. ఫస్ట్ మీరు పెట్టుకోండి ప్యాకింగ్ కవర్స్, అవి లేకుండా మనం ఏం చేయలేము. సో నేను 4-5 డేస్ ఈ ఆర్డర్స్ వచ్చి నేను వాటిని అలాగే ఉంచేశాను. వాళ్ళు చాలా ముందు నుంచి ఆర్డర్ పెట్టుకున్నారు. సో ప్యాకింగ్ కవర్స్ లేకపోవడం వల్ల నాకు చాలా లేట్ అయింది. ఏమనుకుంటారో, ఏం జరుగుతుందో మరి. సో డెలివరీ బాయ్ ఈరోజు వస్తా అన్నారు. కాకపోతే నేను ఆ స్టిక్కర్ తీసి వేయలేదు, ఎందుకంటే పొరపాటున బ్రాండెడ్ కవర్స్ వస్తాయేమో నేను డెలివరీ చేసేలోపు, మళ్ళీ వాటిని మార్చి అందులో పెట్టేయచ్చని జస్ట్ వాటిని అలా ప్యాకింగ్ చేసి పెట్టాను. ఆ డెలివరీ బాయ్ వస్తున్నానని కాల్ చేస్తారు. వాళ్ళు వచ్చే టైంకి ఒకవేళ స్టిక్కర్ అతికిచ్చి పెడతాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా శారీస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.